నమస్తే సార్, నా పేరు రామకృష్ణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఏలూరు. మాకు ఈవినింగ్ 4:33కి ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడు స్మోక్ వస్తుందని కాల్ చేయడం జరిగింది సార్. నేను మా సిబ్బంది వెహికల్తో వెంటనే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే మెడికల్ ఆక్సిజన్ ఇది ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడు ఎక్కించే క్రమంలో ట్యాంకర్ నుంచి లీక్ అయిపోయి ఆ స్మోక్ బాగా జనరేట్ అయ్యటం జరిగింది. ఇక్కడ ఏంటంటే పిల్లలను రెసిడెన్షియల్ హౌసెస్ ఎక్కువ ఉండటం వల్ల చాలా ఆందోళన చెందడం జరిగింది. దీనివల్ల ఏంటంటే దీన్ని డైరెక్ట్గా టచ్ చేస్తే కోల్డ్ బర్న్స్ అవుతాయి సార్. దీన్ని కంట్రోల్ చేయాలంటే వాల్వ్ బంద్ చేయటం ఒకటే. వాల్వ్ బంద్ చేయాలంటే దాని దగ్గరికి పోవాలంటే మేము వాటర్ స్ప్రింక్లర్ లాగా ఇవ్వటం జరిగింది. వాళ్ళ టెక్నీషియన్ అతను మా సిబ్బంది కలిసి దాన్ని వాల్వ్ని బంద్ చేయడం జరిగింది సార్. దీనికి ఇగ్నిషన్ అందుకోకుండా చూసుకోవాలి సార్. ఏదైనా ఫైర్ క్యాచ్ అయితే కనుక ఇది క్యాచ్ చేస్తుంది సార్. వీళ్ళకి చెప్పినాం సార్, ఆయుష్ హాస్పిటల్ యాజమానికి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పాము. ఇట్లాంటిది ఏదైనా లోడ్ చేసేటప్పుడు సేఫ్టీ అనేది ముందు తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఫైర్ సేఫ్టీ మొత్తం ఉంది. వాళ్ళు హోజ్ చేసుకుని బ్రాంచ్ కూడా దగ్గర పెట్టుకుని అప్పుడు లోడ్ చేసుకుంటూ ఉండాలి సార్.